హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్ రెసిపీ. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్గా మిర్చి, టమాటో, ఆనియన్స్ అండ్ చికెన్. సో నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ బాగా వాష్ చేసుకొని 2 or 3 times బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. సో మెయిన్గా ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టాను. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. మీకు ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఇలానే బ్రౌన్ కలర్ రాగానే ఫస్ట్ మిర్చి అనేది యాడ్ చేసుకున్నాను. గ్రీన్ మిర్చి నేనైతే 2 మిర్చీస్ యూస్ చేసుకున్నాను. 2 మిర్చీస్ అనేది యాడ్ చేశాను. సో ఇవి రెండు కొంచెం ఆయిల్లో బాగా చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమోటోస్ యాడ్ చేశాను. ఇంకా టమోటోస్ బాగా స్మూత్ అయ్యేంత వరకు అలానే ఆయిల్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ టమాటోస్, మిర్చి అండ్ ఇవన్నీ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఆయిల్లో ఇలానే ఫ్రై చేశాను. వన్స్ ఫ్రై అయిన తర్వాత దాన్ని కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకున్నాను. అంటే కొంచెం టమాటో పచ్చి వాసన ఇవన్నీ ఈ ఆనియన్స్ కానీ టమాటో కానీ మిర్చీస్ కానీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నా. వన్స్ పచ్చివాసన పోగానే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. సో దీంట్లో ఫస్ట్గా మెయిన్గా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఒక 2 spoons ఉంటుంది. ఆ 2 spoons మీకు చికెన్ ఎంత ఉందో ఆ క్వాంటిటీని బట్టి మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో నాకైతే హాఫ్ కేజీ కాబట్టి నేను ఒక 1 spoon అనేది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దాన్ని ఆయిల్లో బాగా ఇలానే ఫ్రై చేసుకున్న తర్వాత అండ్ 1 tablespoon సాల్ట్, మనకి సాల్ట్ టేస్ట్ మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో పెప్పర్ చికెన్ కాబట్టి సో పెప్పర్ అనేది కొంచెం ఒక 2 spoons ఆఫ్ పెప్పర్ అనేది యాడ్ చేశాను అనమాట. పెప్పర్ అనేది యాడ్ చేసి దాన్ని బాగా ఇలానే బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేశాను. అన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసి సో అలానే ఫ్రై చేసుకున్నాను అనమాట. కొంచెం అది కూడా పచ్చివాసన పోయేంత వరకు. అంటే మనం మెయిన్గా అడుగు అంటకుండా ఇవన్నీ కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి నీట్గా. సో వన్స్ అది అయిన తర్వాత అలానే ఒక 5 minutes అలా బాగా ఇది చేసి నెక్స్ట్ ఇందులోకి మన చికెన్ యాడ్ చేస్తాం అన్నమాట. చికెన్ కడుగు పెట్టుకున్న చికెన్ని యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఆఫ్టర్ యాడింగ్ చికెన్ యాడ్ చేసిన తర్వాత సో ఆ మసాలాలన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. చికెన్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వేసుకుంటాం కదా మసాలాస్, వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేయకండి. అంటే ఈ మసాలాస్ అన్నీ బాగా మనకి చికెన్తో మిక్స్ అవ్వాలి. అండ్ చికెన్లో ఉండే వాటర్ ఉంటుంది కదా, వాటర్ అన్నీ బయటకు వచ్చి దాంట్లో ఉండే జ్యూసెస్ అన్నీ బయటకు వచ్చి ఆ మసాలాతో మిక్స్ అయితే మనకప్పుడు బాగా చూడండి, మీరే ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్లో బాగా ఈ చికెన్ మసాలాస్ దాంట్లో ఉండే వాటర్ అంతా మిక్స్ అయ్యి మనకి ఎలా ఆయిల్ వస్తుందో బయటికి. సో ఆయిల్ పైకి వచ్చేంత వరకు చికెన్ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి మీరు. ఇలా ఫ్లేవర్ కోసం అంతే అండి, బాగుంటుంది, అదొక ఫ్లేవర్ లాగా ఉంటుంది అనేది. కరివేపాకు యాడ్ చేసాము. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. వన్స్ బాగా మిక్స్ అయ్యి సో మన గ్లాస్లో కొంచెం హల్దీ హాఫ్ స్పూన్ ఆఫ్ హల్దీ యాడ్ చేసుకోండి. టర్మరిక్ యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ చాలా టేస్ట్ ఉంటుందండి. అన్నంలోకి రైస్లోకి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో దీంట్లోకి ఇప్పుడు మనము కొరియాండర్ పౌడర్ ఒక హాఫ్ tablespoon ఆఫ్ కొరియాండర్ పౌడర్, లాస్ట్లో హల్దీ తర్వాత కొరియాండర్ పౌడర్ యాడ్ చేస్తున్నాము.
అవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా బాగా ఆయిల్ అంతా మిక్స్ అయ్యి ఇలా ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఆయిల్స్ అని బాగా మనకి పచ్చివాసన పోయినాయి అన్నిట్లో అన్నప్పుడు మనము ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకుంటే గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని లిడ్ మూసేస్తే ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేయాలి. మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తున్నాము. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మీ రెసిపీ రెడీ. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం సేపు అలా బాగా మిక్స్ చేసుకొని కింద అలా ఏమైనా అడుగు అంటకుండా చూడండి. ఓకేనా? డెఫినెట్గా. సో చూడండి, ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వన్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి ఖచ్చితంగా. మీరు కూడా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. బాగా ఇలా యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేయండి. ఇంకా లిడ్ క్లోజ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ కదా, లెమన్ అండి, లెమన్. మధ్యలో మా వాడు వచ్చినాడు ఇక్కడ మా మీద. మేము కుకింగ్ చేస్తుంటే తనని మిస్ చేస్తున్నాడు అనమాట మమ్మల్ని. అందుకే వచ్చి అలిగాడు అనమాట. సో అలా వాటర్ని అంతా మిక్స్ చేసుకొని కింద ఉంటుంది కదా మసాలాస్ అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం దాంట్లో మరి ఒక 10-15 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. కుక్ చేసి ఇప్పుడు ఫైనల్గా ఒక లెమన్ తీసుకొని లెమన్ అనేది దీంట్లో యాడ్ చేసి లిడ్ పెట్టండి. ఇంకా మన ఫైనల్ అవుట్పుట్ అయితే వాటర్ పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.